హలో డెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో, 'జుజుత్సు కైసెన్' మళ్ళీ మరొకసారి అబ్సల్యూట్ సినిమాటిక్ ఎపిసోడ్‌నైతే డ్రాప్ చేసింది. సో, మనందరికి తెలిసిందే 'జుజుత్సు కైసెన్' లిటరల్లీ అప్పుడప్పుడు కొన్ని ఎపిసోడ్స్‌ని ఏ రేంజ్‌లో డ్రాప్ చేస్తుందంటే, దాంట్లో ఉండే యానిమేషన్, డైరెక్షన్ అండ్ స్టోరీ బోర్డింగ్ అన్ని విధాలుగా చూసుకుంటే ఆ ఎపిసోడ్ అబ్సల్యూట్‌లీ తోపుండబోతుందని చెప్పి ఫిక్స్ అయిపోవాలి. అలా చూసుకుంటే సీజన్ 1లో కొన్నున్నాయి. సీజన్ 2లో కొన్నున్నాయి. పర్టిక్యులర్‌లీ నా ఫేవరెట్ అయితే సీజన్ 2లోని ఎపిసోడ్ 4, 5 అదిరిపోతాయి. ఇప్పుడు వన్స్ అగైన్ సీజన్ 3లోని ఎపిసోడ్ 4 ఆ రేంజ్‌లో చేశారు. అండ్ 'జుజుత్సు కైసెన్‌లో' నాకు టాప్ ప్లేస్‌లోకైతే ఈ ఎపిసోడ్ వచ్చేసింది. ఐ మీన్ సీజన్ 2లో ఎపిసోడ్ 4, ఎపిసోడ్ 5 ఎంత ఎంజాయ్ చేశానో, ఈ సీజన్ 3లోని ఎపిసోడ్ 4ని కూడా అంతే ఎంజాయ్ చేశా. ఏది యానిమేట్ చేసిన విధానం, బట్ మెయిన్‌లీ దాని యొక్క డైరెక్షన్. ఎపిసోడ్ స్టార్ట్ అయిన కాడ్నుంచి ఎండ్ వరకు అది రన్ అయిన విధానం చూస్తూ ఉంటే లిటరల్లీ గూస్ బంప్స్ ఈస్ ఎ స్మాల్ వర్డ్. సో, ఎందుకు ఇదంత స్పెషల్ అనేదే మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో, ఫస్ట్‌లీ ఇక్కడ నేను చెప్పాలనుకునేదేంటంటే, ఎలా అయితే మనకి 'గెగే' ఏదైతే ఇంటెండెడ్ చూపిచ్చాడో ఇప్పుడు 'గెగే' అకాడమీ 'జుజుత్సు కైసెన్' యొక్క ఆథర్. మాంగాని గీసింది ఆయనే. సో, ఆయన మాంగా గీసేటప్పుడు ఈ పర్టిక్యులర్ మాకి జెనిన్ యొక్క ఆర్క్ ఏదైతే ఉందో, ఐ మీన్ జెనిన్ మ్యాసకర్, జెనిన్ సందర్ని చంపే విధానం. సో, ఈ పర్టిక్యులర్ ఆర్క్‌కి 4 చాప్టర్స్ ఏదైతే ఉన్నాయో, వీటన్నిటిలో ఏదైతే యానిమేషన్ స్టైల్ ఉంటుందో, దాన్ని మాక్సిమం టు మాక్సిమం ఆయన కొంచెం కంప్లీట్‌లీ సకుగా కోసం గీసినట్టే ఉంటుంది. ఎస్పెషల్లీ యుటాకా నకమురా స్టైల్‌లో. ఆయన స్టైల్‌కి పర్ఫెక్ట్‌గా ఫిట్ అయ్యేలాగా మాంగాలో గీశాడు. ఎందుకంటే మనోడు కూడా సకుగాకి పెద్ద ఫ్యాన్ అనమాట 'గెగే'. సో, కాబట్టి దానికి తగ్గట్టుగా గీశాడు. అండ్ దాన్నే ఇక్కడ ఎగ్జాక్ట్‌గా గొసో దింపేశాడు. ఎగ్జాక్ట్‌గా అంటే మాంగాలో ఉన్నదున్నట్టు కాదు. మాంగా ఏదైతే చూపించాలనుకుందో, యుటాకా నకమురా సెన్సై యొక్క ఆర్ట్ స్టైలు, యానిమేషన్ స్టైల్ ఏదైతే ఉందో, దాన్ని ఇక్కడ రెప్లికేట్ చేయగలిగారు. అది అబ్సల్యూట్ సినిమా. సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఎపిసోడ్ మొత్తం 10 నిమిషాలు చూసుకుంటే సేమ్ స్టైల్‌లో అయితే రన్ అవుతుంది యాక్షన్ సీక్వెన్సెస్ అంతా. అండ్ అది చూసి నేను లిటరల్లీ షాక్ అయిపోయాను. ఎందుకంటే నకమురా సెన్సై స్టైల్‌ని రెప్లికేట్ చేయడం అంత ఈజీ కాదు. అండ్ ఇక్కడ వాళ్ళు ఆ ఎసెన్స్‌ని కనిపెట్టారు. ఏదైతే బ్యాక్‌గ్రౌండ్ మూవ్ అయ్యే విధానం, క్యారెక్టర్స్ స్పీడ్‌గా కదులుతూ బ్యాక్‌గ్రౌండ్ స్లో మోషన్‌లో మూవ్ అయ్యే విధానం ఏదైతే ఉంటుందో, దాన్ని రెప్లికేట్ చేయడం చాలా కష్టం. ఎంతోమంది ట్రై చేశారు. నకమురా రేంజ్‌లో అయితే చేయలేకపోయారు. బట్ ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్ ఏదైతే ఉందో, ఆ నకమురా స్టైల్‌కి రెస్పెక్ట్ ఇస్తూ ఎంతోమంది కష్టపడి ఎన్నో గ్రేట్ కట్స్‌నైతే ఇచ్చారు. అండ్ ఆ నకమురా యొక్క స్టైల్‌ని అయితే కళ్ళకి కట్టినట్టు చూపిచ్చారు. దట్ ఈస్ అబ్సల్యూట్ సినిమాటిక్. కొన్ని చోట్ల ఆ రేంజ్‌లో మెయింటైన్ చేయలేకపోయినా కానీ, బట్ స్టిల్ ఆయనకి ట్రిబ్యూట్ ఇస్తూ ఆ రేంజ్‌లో ఎపిసోడ్‌నైతే డెలివర్ చేయడం ఏదైతే ఉందో, ఈజ్ అబ్సల్యూట్ సినిమాటిక్ అనమాట. అండ్ ఏదైతే మాంగా చేయాలనుకుందో దాన్ని చేయగలిగాడు ఇక్కడ గొస్సు తన డైరెక్షన్ తోటి, తన స్టోరీ బోర్డింగ్ తోటి. కుడోస్ చెప్పుకోవాల్సిందే గొస్సోకి మాత్రం. ఎందుకంటే ఆ ఎపిసోడ్‌ని ఎంత బ్యూటిఫుల్‌గా చూపిచ్చాడంటే, ఇక్కడ యాక్షన్ గురించి ఇప్పటివరకు మాట్లాడా. ఈ యాక్షన్‌లో ఇంకొక పార్ట్ ఉంది. అది చూసుకుంటే 'కిల్ బిల్' మూవీ ఉంటుందన్నమాట. టొరంటినో మూవీది. సో, ఆ 'కిల్ బిల్‌లో' ఒక సీక్వెన్స్ ఉంటుందన్నమాట. హీరోయిన్‌ను అందరిని చంపేది సేమ్ ఇలాగే. దీంట్లో కూడా చూసుకుంటే ఆ క్లాన్‌లో కొంతమందినైతే మాకి చంపుతుంది. స్టార్టింగ్ యాక్షన్ స్టార్ట్ అయ్యేది అక్కడే. సో, ఆ సీక్వెన్స్ అంతా కూడా చూసుకుంటే 'కిల్ బిల్‌కి' ట్రిబ్యూట్ 'కిల్ బిల్' రిఫరెన్స్ తీసుకొని చేసింది. అండ్ అది కూడా చించేశారు. అదిరిపోయింది అది కూడా. సో, ఇలాగ యాక్షన్ మొత్తం చూసుకుంటే ఒక పర్టిక్యులర్ థింగ్స్‌కైతే ట్రిబ్యూట్ ఇస్తూ చేసిన విధానం ఈజ్ అబ్సల్యూట్ సినిమాటిక్ అనమాట. అండ్ ఐయామ్ సో హ్యాపీ ఇలా చేయగలిగినందుకు. అండ్ వాళ్ళంత బాగా చేశారు కాబట్టి. ఇప్పుడు మనం నాన్ యాక్షన్ ఎపిసోడ్ విషయానికి వెళ్ళిపోదాం. సో, ఈ ఎపిసోడ్‌లో యాక్షన్ స్టఫ్ ఎంత బావుందో, నాన్ యాక్షన్ దానికి మించుంది. ఎపిసోడ్ స్టార్ట్ అయిన కాడ్నుంచి మాకి అండ్ మా యొక్క కంక్లూషన్ వచ్చేంత వరకు ఏదైతే ఉంటుందో, ఈజ్ అబ్సల్యూట్ సినిమా అనమాట. చెప్తున్నాను, నాకు పిచ్చ హై ఇచ్చింది ఎపిసోడ్‌లో ఫస్ట్ పార్ట్ చూసుకుంటే అదంతా. ఎందుకంటే ఎపిసోడ్ చూస్తున్నంత సేపు ఆ ప్యూర్ అడ్రినలిన్ రష్ ఏదైతే ఉంటుందో అది లోపల రన్ అవుతూనే ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఆ క్యారెక్టర్స్ మధ్య ఇంటరాక్షన్, ఆ మ్యూజిక్ ఓఎస్టీని యూజ్ చేసిన విధానం అండ్ ఆ డైరెక్షన్, కొన్ని షార్ట్స్ ఉంటాయి. సో, వాటిని చూపించిన విధానం చూస్తున్నంత సేపు గొస్సోకి కూడా చెప్పాలనిపించింది. ఎందుకంటే తన డైరెక్షన్ సీజన్ 2లో నాకు పర్టిక్యులర్‌లీ ది బెస్ట్ అనిపించేది ఎక్కడంటే, సీజన్ 2లోని ఎపిసోడ్ 4, ఎపిసోడ్ 5 ఏదైతే ఎపిసోడ్ 4లో గోజో వర్సెస్ టోజీ ఉంటుందో, అండ్ ఎపిసోడ్ 5లో చూసుకుంటే ఆ పర్టిక్యులర్ ఆర్క్‌ని ఎండ్ చేసిన విధానం ఏదైతే ఉందో, ఈజ్ అబ్సల్యూట్ సినిమా.
ఆ డైరెక్షన్, ఆ యాక్షన్ డైరెక్షన్, ఆ స్టోరీ బోర్డింగ్ ప్రతీది మాస్టర్ పీస్ ఆ ఎపిసోడ్స్‌లో. 'జుజుత్సు కైసెన్‌లో' ది బెస్ట్ ఎపిసోడ్స్ అవి నా దృష్టిలో. అండ్ ఇక్కడ ఈ సీజన్ 3లో ఎపిసోడ్ 4 ఆ 2 ఎపిసోడ్స్ రేంజ్‌లో చేశారు. వాటి పక్కన కూర్చోబెట్టాడు. అందుకే నాకు ఇది బెస్ట్ అనిపించింది. ఏదో యాక్షన్ ఒక్కటి బావుంటే సరిపోదు. దానికి తగ్గట్టుగా నాన్ యాక్షన్ బావుండాలి. అట్ ది సేమ్ టైమ్ ఓవరాల్ ఎపిసోడ్ డైరెక్షన్ బావుండాలి. ఈ ఎపిసోడ్‌లో కొన్ని కట్స్ యూజ్ చేసిన విధానం, ఎపిసోడ్‌లో అంటే డెలిబరేట్‌గా సడెన్‌గా కొన్ని ప్లేసుల్లో కట్ చేసేసి తర్వాత ఇంకో సీక్వెన్స్ తీసుకెళ్ళిన విధానం, ఎవ్రీథింగ్ ఈజ్ లిటరల్లీ మాస్టర్ పీస్. సో, నేనైతే పర్టిక్యులర్‌గా చెప్తున్నాను. ఈ ఎపిసోడ్ చూడంగానే కుడోస్ ఫ్యాన్ అయిపోయాననమాట. సో, గొస్సో డైరెక్షన్ నాకెంతో ఇష్టం. అండ్ ఈ ఎపిసోడ్‌లో మనోడు మళ్ళీ చించి పడేశాడు. సో, యాక్షన్ ఎపిసోడ్స్ గొస్సో డెలివరీ చేయలేడు మిగతా వాళ్ళలాగా అన్నోళ్ళందరికీ ఇదొక బిగ్ ఆన్సర్. దట్ యాక్షన్ ఎపిసోడ్‌లు కూడా గొస్సో చించేస్తాడు. తన స్టైల్‌లో యాక్షన్ ఎపిసోడ్‌లు కూడా అదిరిపోతాయని ఈ ఎపిసోడ్‌తో ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ దట్స్ డోప్ లెవెల్ భయ్య. చించేసాడు అంతే. ఈ రేంజ్‌లో డెలివరీ చేయడం అనేది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అండ్ సో ఫార్ ఈ ఇయర్‌లో వచ్చిన ఎపిసోడ్స్ అన్నిట్లో ఐ మీన్ ఈ ఇయర్ స్టార్ట్ అయ్యి ఇంకా జనవరి కూడా కంప్లీట్ కాలేదు. బట్ సో ఫార్ ఎన్నో యానిమేస్ వచ్చాయి. ఎన్నో ఎపిసోడ్ రిలీజ్ అయ్యాయి. వాటన్నిటిలో ది బెస్ట్ ఎపిసోడ్ ఇదే. నెక్స్ట్ ఇంకా చాలా యానిమేస్ ఉన్నాయి. ఈ జుజుత్సు కైసెన్‌లోనే నెక్స్ట్ చాలా స్టఫ్ ఉంది. బట్ దీన్ని దాటుతుందా అంటే తెలీదు. మిగతా యానిమేస్ దీన్ని దాటుతాయంటే వెయిట్ చేసి చూద్దాం. ప్రస్తుతానికైతే ది బెస్ట్ ఎపిసోడ్ ఇయర్‌లో రిలీజ్ అయిందైతే ఇదే. అండ్ యాహ్! దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.